ప్రపంచం మొత్తం గడగడలాడేలా చేసిన ఒక వ్యక్తి. అతడి పేరు వినగానే దేశాలే వణికిపోయేవి. లక్షల మంది సైనికులు అతడు ఒక ఆదేశం కోసం ఎదురు చూసేవారు. తాను చెప్పిందే చట్టం, తాను అనుకున్నదే నిజమని భావించిన నియంత ఆయన మరెవరో కాదు, అడాల్ఫ్ హిట్లర్. కానీ అలాంటి హిట్లర్ కూడా ఒకరోజు భయంతో వణికిపోయాడని మీకు తెలుసా? బయట శత్రు సైన్యం దగ్గర పడుతోంది, లోపల తన వాళ్లే ఆశలు వదిలేసుకున్నారు. తప్పించుకునే మార్గాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని తన చేతుల్లో పెట్టుకున్నానని అనుకున్న వ్యక్తి ఒకానొక సమయంలో ఒక చిన్న బంకర్ లో దాక్కుని తన చివరి క్షణాలను లెక్క పెడుతున్నాడు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? హిట్లర్ అంతగా ఎందుకు భయపడ్డాడు? ఆ తర్వాత అతను బతికాడా, లేక ప్రపంచాన్ని భయపెట్టిన ఆ కథ అక్కడితో ముగిసిపోయిందా? ఇప్పుడు ఆ చరిత్రలోని చివరి గంటల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచాన్ని జయిస్తానన్న హిట్లర్ 1930లలో హిట్లర్ జర్మనీని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతడి నాయకత్వంలోని నజీ పార్టీ శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించింది. ఒక్కొక్క దేశంపై దాడి చేస్తూ యూరప్ మొత్తాన్ని వణికించాడు. పోలాండ్, ఫ్రాన్స్, నార్వే ఇలా అనేక దేశాలు అతని దాడులకు కూలిపోయాయి. ఆ సమయంలో హిట్లర్ ను ఎవ్వరూ ఆపలేరని ప్రపంచం భావించింది. అతనికి అదే నమ్మకం పెరిగింది. కానీ ఒక నిర్ణయం అతడి జీవితాన్ని మార్చేసింది. 1941లో హిట్లర్ సోవియట్ యూనియన్ పై దాడి చేశాడు. ఆ యుద్ధాన్ని చరిత్రలో ఆపరేషన్ బార్బరోసా అని పిలుస్తారు. మొదట్లో జర్మన్ సైన్యం వేగంగా ముందుకు వెళ్ళింది. కానీ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రష్యాలో భయంకరమైన చలి, ఆహార కొరత మరియు రష్యన్ సైన్యం గట్టి ప్రతిఘటన వల్ల జర్మనీ సైన్యం క్రమంగా బలహీన పడిపోయింది. అక్కడి నుంచి హిట్లర్ పతనం మొదలైంది. హిట్లర్ లో మొదలైన అస్సలు భయం 1945కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఇప్పుడేమో హిట్లర్ ఇతర దేశాలపై దాడి చేయటం కాదు, ఇతర దేశాల సైన్యాలే జర్మనీపై దూసుకొస్తున్నాయి. ప్రత్యేకంగా రష్యన్ సైన్యం బెర్లిన్ వైపు వేగంగా కదులుతోంది. అప్పుడు హిట్లర్ భూగర్భంలో ఉన్న ఒక చిన్న బంకులో దాక్కున్నాడు. బయట ఎక్కడ చూసినా బాంబుల శబ్దాలు, భవనాలన్నీ కూలిపోతున్నాయి. జర్మనీ ఓడిపోతుందని అందరికీ అర్థమవుతుంది. కానీ హిట్లర్ మాత్రం ఇంకా మనమే గెలుస్తామని చెబుతున్నాడు. అయితే లోపల మాత్రం అతడిలో భయం మొదలైంది. ఎందుకంటే అప్పటికే తన సైన్యం దాదాపు ఓడిపోయింది. తనకు నమ్మకమైన అధికారులు కూడా ఆశలు వదిలేశారు. తప్పించుకునే దారులు కూడా లేవు. చివరి రోజుల్లో హిట్లర్ పరిస్థితి, ఆ రోజుల్లో హిట్లర్ పూర్తిగా మారిపోయాడని చెబుతారు. ఒకప్పుడు స్టేజ్ పై గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు బంకర్లో నిశ్శబ్దంగా కూర్చుంటున్నాడు. చాలా మందిపై అనుమానం పెంచుకున్నాడు. తన దగ్గర వాళ్లే మోసం చేస్తారేమో అని భయపడేవాడు. రాత్రింబవళ్లు నిద్ర పట్టేది కాదు. బయట ప్రతి బాంబు శబ్దం అతడి గుండెల్లో మరింత భయాన్ని పెంచింది. ప్రపంచాన్ని భయపెట్టిన ఆ వ్యక్తి ఆ సమయంలో తన ప్రాణాల గురించి ఆలోచిస్తున్నాడు. ఇక చివరి రోజు ఏమైందంటే 1945 ఏప్రిల్ 30 రష్యన్ సైన్యం హిట్లర్ బంకర్ కు చాలా దగ్గరగా వచ్చేసింది. అప్పుడు హిట్లర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. శత్రువుల చేతికి చిక్కి అవమానకరంగా చనిపోవటం కంటే తానే తన జీవితాన్ని ముగించుకోవాలని భావించుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం హిట్లర్ తన గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా గన్ శబ్దం వినిపించింది. లోపలికి వెళ్లి చూడగా హిట్లర్ చనిపోయి ఉన్నాడు. అతడి భార్య ఎవా బ్రాన్ కూడా అక్కడే మృతి చెంది ఉంది. తర్వాత వారి శరీరాలను బయటకు తీసుకెళ్లి కాల్చేశారు. నిజంగా హిట్లర్ ఎందుకు భయపడ్డాడు అంటే, హిట్లర్ కు చివరికి వచ్చిన భయం కేవలం మరణ భయం కాదు, తాను నిర్మించిన సామ్రాజ్యం కళ్ల ముందే కూలిపోతుండటాన్ని చూడాల్సి రావటం. ఒకప్పుడు ప్రపంచాన్ని తన ముందు వణికించిన వ్యక్తి చివరికి తానే ఒక బంకర్లో దాక్కుని చివరి క్షణాలను లెక్క పెట్టాడు. అతడు యుద్ధంలో మాత్రమే కాదు, తన అహంకారానికి కూడా ఓడిపోయాడు. ప్రపంచం మొత్తం గడగడలాడేలా చేసిన ఒక వ్యక్తి. అతడి పేరు వినగానే దేశాలే వణికిపోయేవి. లక్షల మంది సైనికులు అతడు ఒక ఆదేశం కోసం ఎదురు చూసేవారు. తాను చెప్పిందే చట్టం, తాను అనుకున్నదే నిజమని భావించిన నియంత ఆయన మరెవరో కాదు, అడాల్ఫ్ హిట్లర్. కానీ అలాంటి హిట్లర్ కూడా ఒకరోజు భయంతో వణికిపోయాడని మీకు తెలుసా? బయట శత్రు సైన్యం దగ్గర పడుతోంది, లోపల తన వాళ్లే ఆశలు వదిలేసుకున్నారు. తప్పించుకునే మార్గాలు ఒక్కొక్కటిగా మూసుకుపోతున్నాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని తన చేతుల్లో పెట్టుకున్నానని అనుకున్న వ్యక్తి ఒకానొక సమయంలో ఒక చిన్న బంకర్ లో దాక్కుని తన చివరి క్షణాలను లెక్క పెడుతున్నాడు. అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? హిట్లర్ అంతగా ఎందుకు భయపడ్డాడు? ఆ తర్వాత అతను బతికాడా, లేక ప్రపంచాన్ని భయపెట్టిన ఆ కథ అక్కడితో ముగిసిపోయిందా? ఇప్పుడు ఆ చరిత్రలోని చివరి గంటల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్రపంచాన్ని జయిస్తానన్న హిట్లర్ 1930లలో హిట్లర్ జర్మనీని పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అతడి నాయకత్వంలోని నజీ పార్టీ శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించింది. ఒక్కొక్క దేశంపై దాడి చేస్తూ యూరప్ మొత్తాన్ని వణికించాడు. పోలాండ్, ఫ్రాన్స్, నార్వే ఇలా అనేక దేశాలు అతని దాడులకు కూలిపోయాయి. ఆ సమయంలో హిట్లర్ ను ఎవ్వరూ ఆపలేరని ప్రపంచం భావించింది. అతనికి అదే నమ్మకం పెరిగింది. కానీ ఒక నిర్ణయం అతడి జీవితాన్ని మార్చేసింది. 1941లో హిట్లర్ సోవియట్ యూనియన్ పై దాడి చేశాడు. ఆ యుద్ధాన్ని చరిత్రలో
జర్మనీలో ఆపరేషన్ బార్బోర్సా అని పిలుస్తారు. మొదట్లో జర్మన్ సైన్యం వేగంగా ముందుకు వెళ్ళింది. కానీ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రష్యాలో భయంకరమైన చలి, ఆహార కొరత మరియు రష్యన్ సైన్యం గట్టి ప్రతిఘటన వల్ల జర్మనీ సైన్యం క్రమంగా బలహీనపడిపోయింది. అక్కడి నుంచి హిట్లర్ పతనం మొదలైంది. హిట్లర్ లో మొదలైన అస్సలు భయం 1945కి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. ఇప్పుడేమో హిట్లర్ ఇతర దేశాలపై దాడి చేయటం కాదు, ఇతర దేశాల సైన్యాలే జర్మనీపై దూసుకొస్తున్నాయి. ప్రత్యేకంగా రష్యన్ సైన్యం బెర్లిన్ వైపు వేగంగా కదులుతోంది. అప్పుడు హిట్లర్ భూగర్భంలో ఉన్న ఒక చిన్న బంకులో దాక్కున్నాడు. బయట ఎక్కడి చూసినా బాంబుల శబ్దాలు, భవనాలన్నీ కూలిపోతున్నాయి. జర్మనీ ఓడిపోతుందని అందరికీ అర్థమవుతుంది. కానీ హిట్లర్ మాత్రం ఇంకా మనమే గెలుస్తామని చెబుతున్నాడు. అయితే లోపల మాత్రం అతడిలో భయం మొదలైంది. ఎందుకంటే అప్పటికే తన సైన్యం దాదాపు ఓడిపోయింది. తనకు నమ్మకమైన అధికారులు కూడా ఆశలు వదిలేశారు. తప్పించుకునే దారులు కూడా లేవు. చివరి రోజుల్లో హిట్లర్ పరిస్థితి, ఆ రోజుల్లో హిట్లర్ పూర్తిగా మారిపోయాడని చెబుతారు. ఒకప్పుడు స్టేజ్ పై గట్టిగా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు బంకర్లో నిశ్శబ్దంగా కూర్చుంటున్నాడు. చాలా మందిపై అనుమానం పెంచుకున్నాడు. తన దగ్గర వాళ్లే మోసం చేస్తారేమో అని భయపడేవాడు. రాత్రింబవళ్ళు నిద్ర పట్టేది కాదు. బయట ప్రతి బాంబు శబ్దం అతడి గుండెల్లో మరింత భయాన్ని పెంచింది. ప్రపంచాన్ని భయపెట్టిన ఆ వ్యక్తి ఆ సమయంలో తన ప్రాణాల గురించి ఆలోచిస్తున్నాడు. ఇక చివరి రోజు ఏమైందంటే 1945 ఏప్రిల్ 30 రష్యన్ సైన్యం హిట్లర్ బంకర్ కు చాలా దగ్గరగా వచ్చేసింది. అప్పుడు హిట్లర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. శత్రువుల చేతికి చిక్కి అవమానకరంగా చనిపోవటం కంటే తానే తన జీవితాన్ని ముగించుకోవాలని భావించుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం హిట్లర్ తన గదిలోకి వెళ్ళాడు. కొద్దిసేపటి తర్వాత ఒక్కసారిగా గన్ శబ్దం వినిపించింది. లోపలికి వెళ్లి చూడగా హిట్లర్ చనిపోయి ఉన్నాడు. అతడి భార్య ఎవా బ్రాన్ కూడా అక్కడే మృతి చెంది ఉంది. తర్వాత వారి శరీరాలను బయటకు తీసుకెళ్లి కాల్చేశారు. నిజంగా హిట్లర్ ఎందుకు భయపడ్డాడు అంటే, హిట్లర్ కు చివరికి వచ్చిన భయం కేవలం మరణ భయం కాదు, తాను నిర్మించిన సామ్రాజ్యం కళ్ల ముందే కూలిపోతుండటాన్ని చూడాల్సి రావటం. ఒకప్పుడు ప్రపంచాన్ని తన ముందు వణికించిన వ్యక్తి చివరికి తానే ఒక బంకర్లో దాక్కుని చివరి క్షణాలను లెక్క పెట్టాడు. అతడు యుద్ధంలో మాత్రమే కాదు, తన అహంకారానికి కూడా ఓడిపోయాడు.